హాయ్ హలో నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అని నిన్న వీడియోలో చెప్పినాం కదా. ఈరోజు ఆరోగ్యము ప్లస్ మహాభాగ్యం. ఆరోగ్యం అంటే ఏమి, మహాభాగ్యం అంటే ఏమి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తా. ఆరోగ్యమే మహాభాగ్యంలో మహాభాగ్యం అంటే సంపద అన్నమాట. సిరి సంపదలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అదే ఆడవాళ్ళు అయితే భర్త బయటికి పోయి వచ్చినప్పుడు వస్తానే నీళ్ళుంటే నీళ్ళు, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగ, లేదంటే పాలు ఇచ్చి చక్కగా మాట్లాడించి పోయిన పని ఏమైందండి అని అడగాల ఆడవాళ్ళు. అలా కాకుండా ఏం పోయిన పని సరిపోయిందా, ఎంత వచ్చింది, ఎక్కడ వచ్చింది అని మనం అడగకూడదు అనమాట. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ఆల్రెడీగా. పోయిన పని జరిగిండదు కాబట్టి, జరిగింటే ఓకే, జరగలేదు కాబట్టి బాధలో ఉంటారు వాళ్ళు. మీకు అది తెలియక మీరు కసిబుసని కోపంగా ఇంట్లోకి వచ్చిన మనిషిని ప్రేమగా మాట్లాడుకోకుండా మన కోపంగా ఉండి మనం పరధ్యానంగా ఉంటే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లకి అట్లే వెళ్ళిపోతారు. అది చిన్న కోపం పెద్దగా అయిపోతుంది. అది గొడవలకు దారి తీస్తుంది అనమాట. చిన్న విషయమే. అందుకని భర్తని ఎప్పుడు కూడా ఇంట్లోకి వస్తానే బయట నుంచి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏది ఉంటే అది, నీళ్ళు ఉంటే నీళ్ళు, మజ్జిగ ఉంటే మజ్జిగ, పాలని ఎందుకు చెప్తున్నానంటే పాలలో మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి బయట తిరగాలంటే మనకు బలం కావాలి కదా. ఆ పాలు తాగడం వల్ల మన బాడీలో కాల్షియం పెరిగి నొప్పులు తగ్గిపోయి ఇంగరంతా నడిచేదానికి, బయట తిరిగేదానికి అవకాశం అవుతుంది అన్నమాట భర్తకి. అట్లా భర్త బాగుంటే సంపాదనలు వస్తాయి, కష్టపడేదానికి బలం వస్తుంది. ఆ బలం అందుకు రావడమే ఇంట్లోకి మనము నీళ్ళు కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి కూర్చోబెట్టుకొని ఇంట్లో మనం మంచిగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ బాగా మాట్లాడుకున్న తర్వాత ఏదో అన్నం టైం అయితే భోజనం వండి కూడా భోజనం చేసే టైం మాట్లాడకూడదు. శుభ్రంగా మనం ఎప్పుడు మాట్లాడాలంటే భోజనం చేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మనం విషయాన్ని ఏదైనా మాట్లాడచ్చు. తప్పు ఉంటే దాన్ని మనం ఖండించవచ్చు ప్రేమగా. అది కూడా ప్రేమగా ప్రతిదీ ప్రేమతత్వం అలవరించుకోవాలి. ఎవరైనా ఏ మనిషి అయినా ప్రేమతత్వం అలవరించుకోవాలి. మనిషిని ప్రేమగా మాట్లాడేది నేర్చుకుంటే ఇంట్లో గొడవలు ఉండవు. సంపద లేకోకుండా పోయేదానికి మెయిన్ రీజన్ గొడవలు. ఆ గొడవల వల్ల భార్యాభర్తలు దూరం అయిపోయి ఇంట్లో రగలు ఎక్కువైపోయి అతనికి కూడా పని మీద ధ్యాస లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నారు. పెద్ద మనుషుల వరకు పోయి, కోట్ల వరకు పోయి, విడాకుల వరకు పోయి ఉంటున్నారు. అంటే ఈ ఆరోగ్యమే మహాభాగ్య కార్యక్రమం ఇది ఎందుకు చెప్తున్నానంటే సిరి సంపదలు రావాలంటే ఫస్ట్ మనం అన్యోన్యంగా ఉండాలి కదా. అన్యోన్యంగా ఉండేదానికోసం ఈ మాట చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు అందం 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 వెనక పరిగెత్తున్నారు. అందం ఎక్కడ పోతుందండి? ఉండే అందం ఉంటుంది. ఆ అందాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే అది కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సంపద రావాలంటే మెయిన్ అందమే కాదు, ఇద్దరు కలిసి ఏదైనా పని చేసుకోవాలంటే డబ్బు వస్తుంది. అదే సంపద, సిరి సంపద అంటే అదే. కాకపోతే మనం ఎప్పుడు పొద్దుస్తమానం అద్దం ముందర ఉండి నా మగం బాగుందా, నేను బాగున్నానా అని చూసుకోవడం, అదే టైం సరిపోతుంది. కానీ భర్తకు ఏదో చక్కగా భోజనం పెట్టి అది ఏదో మంచి షెడ్యూల్ వద్దాం అనుకునే వాళ్ళు తక్కువ అయిపోయినారు ఈ రోజుల్లో. అట్లనే మీకు చెడ్డగా అనలేదు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా మీరు ఇప్పుడు మనం మగం మీద ఆల్రెడీగా బ్యాక్టీరియా ఉంటుంది. చర్మము మడతలు రాకోకుండా మనకు ఆల్రెడీగా మన శరీరంలో ఉంటాయి.
చర్మకోశ వ్యాధులు రాకుండా, చర్మం పాడవకుండా ఆల్రెడీగా మన శరీరంలో ప్రతి చోట కూడా బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఏదేదో క్రీములు తీసుకొని అది మాయిశ్చరైజర్ చేయడం వల్ల అక్కడ ఉన్న గ్రోత్ అంతా పలసనైపోయి మగము, మీరు ఎండకు పోయినప్పుడు మళ్ళీ అది మగం ఆ స్కిన్ అనేది పగిలిపోయి మగం చెడిపోతుంది అనమాట. శుభ్రంగా పసుపు పొడితో మనము మగం కడుక్కోవాలి. పసుపు పూసుకొని కడుక్కుంటే అది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దానికి. దాంట్లో యాంటీసెప్టిక్ అది యాంటీబాడీ మాదిరి పనిచేస్తుంది కాబట్టి పసుపు. అదే మంగళ స్నానం ఎందుకు చేయిస్తారు, అది పెళ్ళప్పుడు తెలుసా మీకు? 2 మనసులు ఒకటయ్యేటప్పుడు చిన్న చిన్న రోగాలు ఏమన్నా ఉంటే పోతాయని శరీరం అంతా ఆ రోజు మనకు పసుపు పట్టించి స్నానం చేపిస్తారు. అందుకు పసుపులో ఉండే ఇది ఏమిట్లోనే లేదనమాట. ఆడవాళ్ళు అయితే మగానికి పసుపు పొడి రాసుకోండి చక్కగా, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. అలాగే ఇద్దరు ఏదైనా ఒక పని చేసుకోండి. పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఇద్దరు గొడవ పడడం వల్ల సంసారంలో అన్యోన్యత పోయి లోపించి అప్పులపాలు అయిపోతారు. చెడిపోతుంది వ్యవహారం. పిల్లలు దూరం అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు, పెద్దలు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, గౌరవం తగ్గిపోతుంది. దయచేసి ఆడవాళ్ళు అందానికంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక పని చేసుకున్నాం అనుకోండి, అందం ఎక్కడ పోదు. ఉన్న మగాని చెడిపోద్దండి. ఆ క్రీములు ఈ క్రీములని పూసుకొని చక్కగా గడుక్కోండి. కూడా గోరువెచ్చని నీళ్ళతో, బయట నుండి వచ్చినప్పుడైతే సన్నీళ్ళతో గడుక్కోండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగం అనేది ఎక్కడ పోదు. మనకు దేవుడు ఇచ్చింది అది ఉంటుంది. మనకి ఏదైనా చిన్న చిన్న పింపిల్స్ ఉంటే మగం పైన మనం అప్పుడు ఆ పసుపు పొడి రాసుకొని గడుక్కుంటే దానంతలకు అదే పోతుంది. నెక్స్ట్ వీడియోలో వేరేది చెప్తాను, చిన్నపిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈ వీడియోలో ఈ 2 విషయాలు చెప్పిన నేను. డబ్బు ఎట్లా వస్తుంది అనేది ముఖ్యము. డబ్బులు ప్రతి మనిషికి డబ్బు అవసరం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా ఆరోగ్యం ఎట్లా ఉండాలా అని చెప్పినాను. అది ఫస్ట్ ఆడవాళ్ళకి ఎందుకు చెప్పినానంటే, ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే మెయిన్ ఆ ఇల్లు బాగుంటుంది. అందుకోసమే ఆడవాళ్ళకు నేను మెన్షన్ చేసిన ఆ విషయము. మీరు అందంగానే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అందాన్ని కాపాడుకోవాలంటే మనం వంటింట్లో చిట్కాని ఉపయోగించుకోండి. బయటికి పోద్దండి ఎక్కడే కానీ క్రీములు అవి ఇవి వాడి బయట ఏదో బ్యూటీ పార్లర్కు దానికి దీనికి పోయి ఉన్న అందాన్ని చెడబెట్టుకోవద్దండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా. రేపు చిన్నపిల్లల్ని ఎట్లా పెంచాలా అని చెప్తా. నా వీడియోలో రోడ్డు పైన షార్ట్లు ఎందుకు పెడతాంటానంటే, ఈ మధ్య పిల్లలు ఎక్కువ ఫోన్లు చూస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోలు పెడుతున్నా మీకు. ఆ బస్సులు అంటారా, ఆ బస్సులు కియో ఫ్యాక్టరీకి పోతాయి కాబట్టి ఆ బస్సుల గురించి కూడా మీకు తెలియజేయాలని. ఎవరైనా చదువుకున్న పిల్లలు అది ఆ వీడియోలు చూసి అట్లా మేము కూడా ఏదైనా జాబ్ ఎత్తులాడుకున్నాం అనుకుంటారేమని ఆ వీడియోలు పెడుతున్నాను మీకు. చిన్నపిల్లలను చూపిస్తుంటాను, ఎందుకంటే ఈ ఆటలాటలు ఎక్కువైపోయినాయి. ఫోన్లో కొట్లాడలేదు, ఇంట్లో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి అట్లా చిన్నపిల్లల వీడియోలు కూడా నేను ఏంటో ఇంట్రెస్ట్ ఉంటే పెడుతుంటాను. ఆ ట్రైల్ మాత్రమే ఇంకా ఎక్కువ వస్తాయి. ఆరోగ్యంలో మహాభాగ్యంగా ఆరోగ్యం గురించి మహాభాగ్యం గురించి చెప్పినాను. మిగతా వాక్యాలు రేపు చెప్తాను. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి నా వీడియోలు చూడండి, నచ్చితే.